ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. హాస్టల్స్ గురించి చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. అప్పుడు దాకా బాగున్న పిల్లలు హాస్టల్స్ లో కొన్ని వ్యవహారాలు ఏవైతే చేస్తూ ఉంటుంటారో ఒక్కసారిగా తల్లులకి తెలిస్తే ఎక్కడా గుండె ఆగిపోతుందేమో అన్నంత భయంగా ఉంటూ ఉంటుంది. ఎందుకు అటువంటి ఇంపాక్ట్కి గురి అవుతూ ఉంటుంటారు? హాస్టల్స్ అంటే ఒకప్పుడు మీ జనరేషన్లో కావచ్చు, మా జనరేషన్లో కావచ్చు, హాస్టల్స్లో వేస్తున్నామంటే డిసిప్లిన్ వస్తుంది అని. మార్నింగ్ లెగడానికి, లేదంటే ఎక్కువ చదువుకుంటుంటారు, పిల్లలందరూ ఒకే దగ్గరగా ఉంటే కమ్యూనికేషన్ పెరుగుతుంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు అయితే అన్ని పనులు అమరుతాయి అనేది అలా ఉండేది. బట్ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేయాలి అన్నా, అది కాలేజ్ హాస్టల్ కావచ్చు, లేదంటే బయట హాస్టల్స్ కావచ్చు, ఒక రకమైన భయానికి గురి అవుతున్నారు. కారణాలు ఏంటి అసలు? అంటే మీరు ఏమంటున్నారు, పేరెంట్స్ గురవుతున్నారు అంటున్నారు. అసలు పేరెంట్స్ గురవుతున్నారు కానీ తప్పని పరిస్థితి. పిల్లలు ఎదగాలంటే ఎలా అంటే, ఇప్పుడు తెలిసి ఎందుకు పంపిస్తున్నారు అంటే, యాక్సిడెంట్ అవుతుందేమో అని డ్రైవింగ్ నేర్చుకోకుండా ఉండము, మునిగిపోతామేమో ఏదన్నా ఒక రోజు అలలు వచ్చి అని చెప్పేసి స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఉండరు. ఇది జీవితం తప్పదు, పంపించాల్సిన అవసరం ఉంది. మనము దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే తప్పని సిచ్యుయేషన్ అయితే ఏర్పడింది ఇవాళ రేపు. ఎందుకు? ఉన్నత విద్యలకు వెళ్ళాలి, ఉన్నత శిఖరాలు మా పిల్లలు అందుకోవాలి, ఎక్స్పోజర్ లేకపోతే ఎలా అనే ఉద్దేశంతో పంపించడం. కొంచెం గట్టిగా మనసు చేసుకునే పంపిస్తున్నారు. ఎన్నిసార్లు లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాము, అసలు అంత ఈజీయే కాదు. ఇట్స్ సెల్ఫ్ ఫైట్ నడుస్తుంది పేరెంట్స్ మధ్యలో. ఇంకా కామెడీ ఏంటంటే, ఇందులో మీరు గమనిస్తే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ లో ఒకళ్ళు పంపించాలి అంటుంటారు, ఇంకొకళ్ళు వద్దు అంటుంటారు. ఈ వద్దు అన్న వాళ్ళను కన్విన్స్ చేస్తున్న ఎవరైనా మదర్ అయినా ఫాదర్ అయినా ఏ రోల్ ప్లే చేసా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లల ఎదుగుదలకు మనం అడ్డం పడకూడదని, తప్పదని, నీకొక్కరికే పిల్లలు ఉన్నరా అని ఏదో ఒకటి వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకుని ఆ ఇల్లు గడప దాటించడం జరుగుతుంది. అయితే ఇందులో అమ్మాయిలను తీసుకోండి, అబ్బాయిలను తీసుకోండి, బట్ మనం అమ్మాయిల గురించి మన కల్చర్ వైజ్ కానీ మనం ఒక సెన్స్ ఆఫ్ ఒక ఉంది మన దాంట్లో. అమ్మాయిలు ఇప్పుడు ఇండియా అనగానే బై డిఫాల్ట్ ఫారినర్స్ చేతులు ఎత్తి ఎందుకు దండం పెడతారు? మనకు ఆ కల్చర్ అనేది బై డిఫాల్ట్ ఉంది అంతే. అదే నార్మల్గా అమ్మాయిలందరూ సేమ్, అందరికీ సేమ్ కనిపిస్తాము. కానీ అదే వెస్టర్నైజ్డ్ అమ్మాయి కనుక నార్మల్గా ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ వచ్చే షార్ట్స్ ఇట్లా వేసుకుంటే పెద్ద వింతగా చూడరు. అంటే వేసుకున్నారు అని మనవాళ్ళు ఇలా చూడటం వేరు. అదే మన అమ్మాయి వేసుకుంది అనగానే ఒక రకమైన ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోదు. అసలు ఎవరో పక్కింటి దూరం ఒక అబ్బాయి కూడా ఒప్పుకోడు మన అని ఫీలింగ్. మీకు అర్థమవుతుందా? వాళ్ళు అగ్రీ చేయకపోవడానికి రెండు రకాల రీజన్స్. మన తెలుగోళ్ళు కదా, ఇలా ఉండకూడదు, మన ఇంటి అమ్మాయిని చేసేసుకుంటారు ఇండియా అనగానే. సో అలాంటి కల్చర్ నుంచి వచ్చిన మనకి వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని అంటే, సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ రాగానే ఇన్ని రోజులు వాళ్ళకి ఇంటి దగ్గర అమ్మ ఏం చేస్తుంది, అలాంటి బట్టలు వేసుకోకు, అలా బయటికి వెళ్ళకు, రాత్రిళ్ళు బయటికి వెళ్తున్నావా, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు బయటికి ఇట్లా రాగానే అమ్మయ్యా వచ్చేస్తే. మీరు గమనిస్తే మాప్పుడైతే ఉండే, మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. స్కూల్లో యూనిఫామ్ ఉండేది, స్కూల్ యూనిఫామ్ అయిపోతానే ఇంటర్కి వస్తున్నామంటే అప్పుడు హాస్టల్ ఉన్నా లేకున్నా అమ్మయ్యా కలర్ డ్రెస్. ఆ స్కూల్లో ఉన్నప్పుడు కూడా సాటర్డే ఫ్రైడే వస్తుంటే కలర్ డ్రెస్. యూ హ్యావ్ దట్ ఫీలింగ్ టు ఫ్లాంట్. ఏదో కొత్త డ్రెస్ వేసుకుంటే కొత్త రకంగా కనిపిస్తాము, మనము మన బ్యూటీని షో చెయ్యొచ్చు. సో ఇలా ఉన్నది అలాంటిదే సేమ్. ఇదేంటి మొత్తానికే ఫ్రీడమ్. సో ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఎక్కువ వచ్చేసిందో ఇంకా అక్కడి నుంచి దాని టేక్ ఆఫ్ ఎక్కడ జరుగుతుందంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ ఏ సోషల్ మీడియా, పక్కనున్న ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మూవీస్ అయి ఉండొచ్చు, ఏజ్ ఎఫెక్ట్, హార్మోనల్ ఎఫెక్ట్, ఇంకా అసలు డౌటే లేదు. నువ్వు పాతకాలంలో తీసుకున్నా కూడా తల్లి లంగా ఓనీలు వేసుకొని ఫ్లోట్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ హార్మోనల్ చేంజెస్ ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఏ కంటెంట్ చూడకుండానే ఆ హార్మోనల్ కానీ ఆ ప్రేమతత్వం కానీ ఎక్కువ ఉండటమో, ఆ ఎదుటి మనుషులను వాళ్ళను ప్రేరేపించడమా. అగైన్ చాలా మందికి ఎంబడబడతారేమో, కానీ కొంతమందికి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు. అంటే ఏమంటారు, బిస్కెట్లు వేసేది వాళ్ళకి పడిపోతారు.
సో ఇంకొకటికి చెయ్యరాదు కావచ్చు, వీడికి లవ్ ఉంటుంది, ఈ అమ్మాయికి లవ్ ఉంటుంది, కానీ ఆ బరితగించే తనము అని నేను అనను. బరితగించడానికంటే ప్రేమ అన్నప్పుడు బరితగించాల్సిన అవసరం లేదు, నిజంగా ప్రేమ ఉంటే చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా వేరే మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. భయంతో కల్చర్, అమ్మా నాన్న సమాజం అని విలువ ఇచ్చేవాళ్ళు 80, అంటే టోటల్గా టార్గెట్ అయ్యేది 90% ఉంటారా ఈ ప్రేమ అనే ఎఫెక్ట్కి, ఫీలింగ్స్ అనే ఎఫెక్ట్కి టార్గెట్ అయ్యేది అబ్బాయిలు ఎంత ఉంటారో అమ్మాయిలు కూడా అంతే ఉంటారు, అందులో డౌట్ లేదు. సమాజానికి విలువనిచ్చే వాళ్ళు పేరెంట్స్ అక్కడి నుంచి కట్ డౌన్ అవుతుంటుంది, వికెట్స్ పడిపోతూ ఉంటాయి. సమాజం పేరెంట్స్ అనగానే ఒక 30% అబ్బాయి ఎందుకురా నాయన అని టక్ ఫీలింగ్స్ కచాక్. ఇంకా కొంచెం వచ్చే వరకు సమాజానన్నా ఒప్పుకోవచ్చు, కానీ మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ టార్చర్ చేసేది, పళ్ళు పగలగొడుతుంది, అక్కడ ఒక 20% టమాల్. సో ఇవన్నిటినీ మీరు సెల్ఫ్ కూడా నేను తట్టుకోలేను, నేను తలెత్తలేను, సెల్ఫ్ ఇన్ఫీరియర్ ఉండ, సో ఇక్కడ దాకా వస్తారు. ఒక 20% గేట్ క్రాష్ చేసి వెళ్ళిపోతారు. గేట్ ఏదైతే క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంటారో అక్కడ జరిగే పరిణామాలు ఏంటి? ప్రతి ఆడపిల్లలకి ఒక గుణపాఠంలా ఉండాలి రస్తగా. ఎందుకు అంటే పేరెంట్స్ క్షోభ ఎలా ఉంటుంది అంటే, ఎన్నో కౌన్సిలింగ్స్ మీరు చూస్తున్నారు, వాళ్ళ హాస్టల్ ఫీజు కోసమని వాళ్ళ ఇంట్లో బియ్యం అయిపోయినా బియ్యం తెప్పించుకోరు, కూరగాయలు లేకపోయినా పచ్చళ్ళు వేసుకొని తింటుంటారు, రాత్రులు గడుపుతుంటారు. నేను మొన్న ఒక వీడియో పిల్లల కోసమే నేను వీడియో అంత రూడ్ గా కూడా నేను ఎప్పుడు మాట్లాడలే. ఆ వీడియో చూసుకొని నేనే షాక్ అయ్యాను, నేనేంటి ఇంత అంటే కడుపు మంట అంటారు కదా, ఒక తల్లిగా మీరు అన్నట్టు ఇప్పుడు హాస్టల్లో ఏం జరుగుతుంది, మన కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు, కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్పినవి విన్న తర్వాత మాత్రం ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో నేను మా టైంలోకి మీ టైంకి మధ్యలో జరిగిన ఈ యుద్ధంలో 20% బయటికి వెళ్తారని చెప్పా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంటాయింది, 20% ఆగుతున్నారు, 80%. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఆఫ్. సో ఇది ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, పియర్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్స్ అని, మూవీస్ అని, లేకపోతే ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఉండవు. ఇప్పుడు పేరెంట్స్కి కూడా తెలియనిది ఇక్కడ ఏమవుతుందంటే, నేను పేరెంట్స్ని అస్సలు తప్పును పట్టను, వాళ్ళ తాహతకు మించి. అంటే ఒక్కొక్క కాలేజీలో ఇప్పుడు ఒక హాస్టల్కి కడుతున్నారు తల్లి, అక్కడ హాస్టల్కి నాకు తెలియదు కానీ యావరేజ్గా 3,000 to 5,000 ఉంటుంది అనుకో, ఐ డోంట్ నో నిజంగా, అందుకనే 7,000 to 8,000 అనుకోండి. ఈ 7,000 to 8,000లో 3 నెలల గ్రాసరీ, 4 నెలల గ్రాసరీ వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అవునా? వాళ్ళ నెలకు మించి కూడా కావచ్చు ఎన్నో, అంటే మీకు ఈ 7,000 to 8,000 కూడా మీకు ఇక్కడ సరిపోక, ఎందుకంటే ఒక ఇల్లే మీకోసం ఒక రూమే తీయాల్సి వస్తుంది, కానీ ఇంట్లో నీకు రూము, ఫ్యాన్ ఖర్చు అన్నీ అందులోనే పోతాయి, జస్ట్ ఫుడ్డే కదా, ఇక్కడ టోటల్గా నీకోసము స్పేర్ చేయాలి. సో ఇంత ఖర్చు పెడితే వీళ్ళకి ఏమవుతుందంటే అది బేసిక్ అవి, అంటే అసలు దానికి విలువ లేదు. ఇప్పుడు పెట్టిన దానికి విలువ లేదు. వీళ్ళకి వాంట్స్ ఏంటి తెలుసా, వీళ్ళ వాంట్స్ నీడ్స్ అనుకుంటున్నారు. ఆ వాంట్స్ ఏంటి, ఇది కంపల్సరీ అనుకునే వాళ్ళు పెద్ద ఫోను, ప్రతి వీక్లో ఒక 3-4 times బయట తినాలా, ఆ పక్కన ఆమె కంటే మంచి డ్రెస్ వేసుకోవాలా, లేకపోతే ఒక హీరోయిన్ కంటే మంచిది వేసుకోవాలా, ఈ అబ్బాయిలను ఈ పక్కనున్న ఆమె కంటే అట్రాక్ట్ చేయడానికి నేను ఎంత బాగా కనిపించాలి, మేకప్ ఏం వేసుకోవాలి, లిప్స్టిక్లు ఏం వేసుకోవాలి, మరి వీటన్నిటికీ సంపాదించే తాహత ఇంట్లో లేదు. మరి ఎవరు చెయ్యాలి, ఇది ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? ఇది వీళ్ళ వాక్యూమ్. అది చిన్నదానికి నీ ఎంత విలువైన నీ మనస్సును, నీ క్యారెక్టర్ని కూడా పనంగా పెట్టి ఈ అబ్బాయిలకు ఒక ఏంటి హార్మోనల్ చేంజెస్, అగైన్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి అనేది పిచ్చ ట్రెండ్ ఇప్పుడు. అసలు లేకపోతే వాడి బతుకు వేస్ట్, ఈ అమ్మాయి బతుకు వేస్ట్. సో ఈయన ఫీలింగ్తో ఎవడో ఒకడు కరెక్ట్గా, అసలు ఎంత సింపుల్ అంటే అది స్కెచ్ చేసుకొని వస్తారు, ఎవరో ఒకరు ఈమె పడాలి అని కాదు ఇక్కడ, ఎవరితో ప్రేమ కలిపి, ప్రేమ ఇట్లా పుట్టి చేసుకోవడాన్ని అసలు మనం ఎవరం ఖండించాం. ప్రేమ అనేది అసలు బ్రతికేదే ప్రేమ కోసం. ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత, సరే పెళ్లికి ముందు నీకు నిజంగా నీ గ్రీకు వీరుడో, నీ రాకుమారుడో నిన్ను కళ్ళల్లో పెట్టుకుంటా అనే గ్యారంటీ ఈ రోజుల్లో ఎక్కడా లేదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. నీ కాలేజ్లో ఉన్నావు, ఎన్నో 1 year నుంచి చూస్తున్నాడు, నీ బిహేవియర్ నచ్చింది, నీకు అతని బిహేవియర్ నచ్చింది, ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు, ఈ అమ్మాయితో కూడా మాట్లాడలేదు, నిన్నే చూస్తున్నాడు 1-2 years, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు జనరేట్ దట్ ఫీలింగ్స్. కానీ హాస్టల్ అనగానే ఒక్కసారి హాస్టల్ వంక పోయి చూస్తే బండ్లు అబ్బాయిలు మొదలు పెడతారు. ఏ చిలక గాలం వేయొచ్చు, ఏ ఫిష్కి గాలం వేయొచ్చు,
అందులో ఏ ఫిష్ ఉన్నది అని అంటే ఆ ఫిష్కి ఆకలేసింది అని అంటే ఈ ఎర వేస్తుంటే ఓకే ఎర నాకు ఫుడ్ ఏమో అనుకొని వస్తుంది, పట్టుకొని లటక్కన వీడేసేస్తాడు ముందు. అది తెలియట్లే, నేను వేసుకుంటున్న తిండి అనుకుంటున్నామే, ఎరేసాడు కదా. ఇప్పుడు ఎర్ర అంటే ఏమనుకుంది, నాకు ఫుడ్ దొరికింది అని వస్తుంది. కామెడీ అంటే వాడు ఎర్ర వేసి చేపను మింగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాల్సి వస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజాలు అదే జరుగుతుంది. ఇక్కడ అక్కడ జస్ట్ ట్రాప్. ఈ రోజు వార్డెన్స్ ని కూడా అయ్యో వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఒకప్పుడు అసలు హాస్టల్ వార్డెన్ అంటే గజ్జ అసలు తల్లి తండ్రి ఎందుకు పనికిరా. అసలు పాపం వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను అవసరానికి కంటే ఎక్కువగా, వాళ్ళకి ఏదైతే డబ్బు ఇస్తున్నామో వాటికంటే ఎక్కువగా ఈ పిల్లలందరూ చెత్త మాటలు అనిపించుకొని తిట్లు తినైనా సరే, గయ్యాలి గంపల్లాగానైనా సరే పిల్లలను కట్టుబాటు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎంత చేసినా కూడా వీళ్ళు బరితెగించి తిరుగుతూ ఉంటే మరి మాకెందుకు అనే స్టేజ్కి వాళ్ళని తెచ్చి ఆ పోస్ట్ చాలా డైల్యూట్ అయింది. హాస్టల్ వార్డెన్స్ ఇదివరకు ఉన్నంత స్ట్రిక్ట్ ఇప్పుడు ఉండలేరు కూడా. ఎందుకు అని అంటే బయటకు పంపకపోతే ఏంటమ్మా నువ్వు ఫోన్లో ఇప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు దేనికి ఒక లీగాలిటీ లేదు. ఆ ఫోన్లలో ఏంటి, ఎవడో ఒకటి పరిచయం అయ్యాడు, ఒక సినిమాకి తీసుకెళ్తా అంటాడు, లేకపోతే ఒక డ్రెస్ తీసుకొస్తాడు, ఒక లిప్స్టిక్, లేకపోతే ఎక్కడికో బైక్ రైడ్కి తీసుకుపోతాడు. అక్కడికి పోయినాక ఫిజికల్ టచ్ బైక్ రైడే. కానీ హార్మోన్స్ జనరేషన్, వాడు కొంచెం టైం స్పెండ్ చేస్తాడు, ఫోన్ మాట్లాడుకోవడానికి ఒకరు కావాలి. ఎందుకు అంటే టు ఎంగేజ్ దట్ ప్లెజర్, ఎంగేజ్. ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన ప్రేమ మాటలు, అది చెప్పనేలేము. ఈ ఫోన్లో నాన్న బుజ్జి తిన్నావా అంటాడు, పక్కన అమ్మ ఉంటుంది, కుక్కలా కసురుకుంటాడు, ఏవే డోర్ పెట్టిపో అమ్మను. కానీ ఇక్కడ బిస్కెట్లు వేయాలి. సో ఇది వేస్తున్నప్పుడు ఈ అమ్మాయి కనిపిస్తుంది, అసలు ఇంకా నా అంత అందగత్తె లేదు, నా అంత సుందరాంగే లేదు, నన్ను వీడు నా అందం కోసం పొగుడుతున్నాడు అనుకోండి. కాదు, వాడి టార్గెట్ ఏంటి, ఏదో ఒక చేప. ఈ చేపే కాదు, నువ్వు ఫిష్ తినాలనుకుంటావా, పలానా దానికి ఒక పేరు పెట్టిండ్రని ఉంటుందా ఫిష్లకు, ఇట్స్ అ ఫిషెస్ ఇన్ ద పాండ్. నీకు ఫిష్ కావాలంటే ఏదైనా తీసుకుంటాడు వాడు. సో అలా గనక అట్లా ప్లాన్ చేసి వాళ్ళు ఆ టైంలో ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు ఒక కనెక్షన్ లాగా, వాళ్ళు కనెక్షన్ అంటారు, అది ఏంటి ఉత్త కనెక్షన్, అదే అట్రాక్షన్, అదే అక్కడ ఫిజికల్ గా మాట్లాడి ఆ బ్యూటీని పొగుడుతుంటాడు. బా నిన్ను చూడకపోతే బాగాలేదురా, నువ్వు కనిపించలేవు, అసలు వెళ్ళావు కానీ నాకు లోన్లీగా ఉందిరా కథ. ఇంకా అసలు ఈమెకి మైకం మొత్తం ఇట్లంతా జనరేట్ అయ్యి మొత్తం ఎలక్ట్రిక్ కరెంట్ అయ్యి ఈ పిల్లలు ఏం చేస్తారు, వీడియో కాల్ చూస్తారా ఒక్కసారి నిన్ను అంటాడు. ఇక ఆ ఒక్కసారి కాస్త ఏం సారి అవుతుంది, కొంచెం ఇది చూపి అంటాడు, అది చూపి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్దామంటారు. బికాజ్ ఇది ఇక ఇక్కడ ఫైర్ అంటుకుంది, దాని తర్వాత బయటకు వెళ్తారు. వాట్ దే విల్ డూ అనేది అది ఇక్కడ మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే, జస్ట్ మీరు స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు, అది ఎక్కడ ఫైర్ అంటుకొని ఎప్పుడు నీ జీవితంలో తిరిగి వచ్చి బాంబు పేలుతుందో తెలియదు. రాకెట్ అంటిస్తావు నువ్వు, అది వెళ్ళి కొన్నిసార్లు మన ఇంట్లోకే వచ్చి ఇంట్లో అంటించిన రోజులు కూడా కనిపించాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్లో ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండింగ్ నడిచేది, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ పెళ్ళిళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంకో దరిద్రమైన పని ఏం చేస్తున్నారంటే ఉషా, వీళ్ళు ఫోటోలు దిగుతారు. ఈ ఫోటోలు దిగి అసలు ఎవరితో పడితే ఫోటోలు దిగి ఎవరితో పడితే వాళ్ళు పోస్టులు చేస్తారు. అవునా? పోస్టులు చేసిన తర్వాత ఈ పోస్టులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టులు చేసి కొన్ని రోజులు కాగానే టాక్సిక్ రిలేషన్ అవుతుంది. ఏంటి, వీడు ఒకళ్ళతో సాటిస్ఫై కాడు, అయితే ఇద్దరిట్లలో ఇద్దరు ఉన్నారా, ఉండొచ్చు, లేకపోతే ఒకరు మాత్రం డిచ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కదా. ఆడదానికి ఎప్పుడు విలువ, ఆడదాని చుట్టూ ఎప్పుడు తిరుగుతాడు అంటే నువ్వు వాడు అడిగింది ఇయ్యనంత వరకే. అసలు పెళ్ళాలనే దెక్కట్లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత వదిలేసి ఇంకొక అమ్మాయిలకు తిరుగుతున్నారని సత్యాన్ని వీడియోలు చేస్తున్నాం మనం, రోజుకొకరు కావాలని తిరుగుతున్నారు. ఇక పెళ్లిగా దాన్ని నీతో ఉంటాడు అని చెప్పేసి నీ ఉన్నది అర్పించేసుకొని నీకు ఒక వాల్యూ లేకుండా వాడి ఉద్దేశంలో అసలు అది మర్చిపో. ఇది చేసిన తర్వాత బేసికల్ గా మళ్ళీ ఈ గ్యాప్లో ఏం చేస్తారు, అమ్మ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి కదా, ఎమోషనల్ కంట్రోల్ ఉంచుకోవాలి. అమ్మ నాకు ఏం తినబుద్ధి అవుతలేదు, ఇక్కడ ఫుడ్ బాగాలేదు తెలుసా అనగానే అక్కడ తల్లి తండ్రికి రక్తం కాళ్ళు కారుతుంటాయి. ఏంటి, ఒక గారెలు చేసుకున్నా లేకపోతే ఒక చికెన్ వండుకున్నా, అయ్యో నా బిడ్డ తినకపాయే, నా బిడ్డ లేకపాయే అని చెప్పేసి వాళ్ళు తినడానిప్పుడు బాధపడి ఉన్నది ఇంకా అప్పులు చేసి పిల్లలు అడుగుతున్నారు కదా అని డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు వీళ్ళ సోకులకు
వీళ్ళ తిరగడానికి, వీళ్ళ ఈ అబ్బాయిల కానీ ఈ వ్యసనాలు అనే వర్డ్ కూడా ఒకప్పుడు అబ్బాయిలు తాగుతున్నారు, అబ్బాయిలు సిగరెట్స్ కాలుస్తున్నారు అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు. ఈవెన్ నేను ఎప్పుడైనా మేము బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో కూడా నేను చూస్తాను, మీరు మోడర్న్ కదా, మీరు అట్లా అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు ఈ ఆన్సర్కి నాకు అసలు ఇప్పటికీ నాకు ఒక క్వశ్చనే లేదు. అసలు సిగ్గు బుద్ధి లేకుండా తయారైన అమ్మాయిలే తాగుతున్నారు ఉషా, ఏంటి సిగరెట్స్. ఎంత ఎంత అంటే షేమ్ అనిపిస్తుంది. అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఎప్పుడు కాదు. అమ్మాయిలు చేసే పనులు అబ్బాయిలు చేయలేరు, పిల్లలు గంటం కానీ ఇలాంటివి. అబ్బాయిలు చేసే కొన్ని స్టామినా పనులు కానీ, లేకపోతే వాళ్ళు స్ట్రాంగ్ కానీ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు రాత్రి 12ంటికి కూడా. నువ్వు అదే కొన్ని బ్యారికేడ్స్ ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అంతే. ఇక దానికి ఇప్పుడు నువ్వు ఈక్వలైజ్ అయిన మందు కొట్టి సిగరెట్ తాగితే ఈక్వలైజా? బాగుపడే పనుల్లో లేదు. ఈ దీంట్లో కంపారిజన్స్ లో వస్తుంది. బట్టలు వేసుకో, చిన్న వేసుకో, అరే చిన్న వేసుకోవద్దు అనట్లేదు, అసలు ఎందుకు వేసుకోవాలి అని అడుగుతున్నాను ఏంటి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు పబ్బులకి వెళ్ళావు, నువ్వు ఆ పబ్బులకే మంచి చక్కటి నార్మల్ బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు కదా. అబ్బాయి లేకుండా గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా. నిన్న మనం ఒక వీడియో చేసిన దాంట్లో గోల్స్ మర్చిపోయేదో చేసాం మనం. దాంట్లో ఒక అమ్మాయి పెట్టింది, మేడం క్యూట్ గా పెట్టింది. అది నా పక్కన అంటే మన పిల్లలు అడిగినట్టే, మేడం వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే కంఫర్ట్ కదా మేడం, వేసుకుంటే తప్పేంటి మేడం అని. మీరు చూసారా మన వీడియోకే? నేను పెట్టాను కింద. నేను ఈ మధ్య కమెంట్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే నాన్న నేను వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవద్దులే బంగారం, జీన్స్ వేసుకోవచ్చు, మంచి టాప్స్ వేసుకోవచ్చు. ఎందుకు? అసలు చీరల కంటే అదే కంఫర్ట్. ఈవెన్ మనము వేసుకుంటాము, లాంగ్ ఫ్రాక్ వేసి కనిపించే అంటే ఎప్పుడు కానీ వల్గారిటీ ఉండకూడదు, రివీలింగ్ ఉండకూడదు. కాలేజీలకి ఇప్పుడు నేను చూస్తాను, 2 వీలర్ మీద ఎక్కి చిన్న స్కర్ట్ వేసుకో, నీకు ఎంత డిస్కంఫర్ట్ ఉంటుంది. నువ్వు అబ్బాయితో వెళ్తున్నావు, చిన్న షార్ట్ వేసుకున్నావు, ఇట్లా 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 డిస్కంఫర్ట్ ఉన్నది స్టైల్ కాదు కదా. వాట్ యువర్ ఇంటెన్షన్? కంఫర్ట్ ని మిస్ అయ్యి వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలనుకుంటారు. ప్రాపర్లీ సెడ్. సో ఇది రాంగ్. దిస్ ఈస్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావు ఏదో చేస్తున్నాను, కానీ వాడి ఎదుటి మనిషి నిన్ను చాలా చిప్పుగా చూస్తుంటాడు. ఇదేంటి పిలంగానే వచ్చేసి అలా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. అమ్మాయిలు బయటకు వెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, పడ్డదిరా, అయిపోయిందిరా, నీ తర్వాత నాకు పంపించురా, అలా. అవునా? అంత చీప్గా నీ బిహేవియర్. ఎందుకంటే నువ్వు ఈజీగా పడిపోయినావు. నువ్వేమనుకుంటున్నావు, ప్రేమ బొక్క బొష ఏమీ కాదు. ప్రేమ లేదు, పాడలేదు. నువ్వు అయిపోయినాక చూడు నీకు ఎట్లా ఎంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది నాన్న. ఆ దాంట్లో నుంచి బయటికి రాలేక డ్రామాలకు పోయి టాక్సిక్ రిలేషన్స్ అయ్యి డిప్రెషన్, దాని పక్కదాన్నే మళ్ళా పడతాడు. ఈ అమ్మాయి ఏదన్నా అంటే ఆమె ఇంకా బ్యాడ్ గా తయారై అమ్మాయిలే శత్రువులైన దీన్ని ఐసోలేషన్ చేస్తారు. ఈ ఐసోలేషన్ అయ్యాక డిప్రెషన్ లోకి పోయి చదువు లేదు, ఇంట్లో పేరెంట్స్ ఏమో చదువుకొని ఉద్ధరిస్తుంటారు, ఫీజు కడతారు, వాళ్ళ అప్పులు అంటుంటారు. వీళ్ళు ఇంటికి పోక ఇక్కడ రూముల్లో ఉండి స్నానాలు చెయ్యక ఫోన్లు పట్టుకొని ఏడ్చుకుంటా అదే మితి మీరు ఇంటెన్సిటీ అయినప్పుడు ఏం చేస్తారంటే సూసైడ్లు చేసుకోవటం. అయ్యో మనం ఎన్ని చూడలేదు బుషా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్. ఇది ఒక వర్గం అయితే, సెకండ్ వర్గం ఏంటంటే వీళ్ళు ఎట్లా పోస్టులు చేసుకుంటే ఇదంతా కాస్త టైం పాస్ బ్యాచ్. బాయ్ ఫ్రెండ్ ఉండడం కామన్, గర్ల్ ఫ్రెండ్ ఉండడం కామను, అందరం కలిసి టూర్లకు పోవడం కాదు, ఏదో చెత్త పనులు చేస్తారు, ఫోటోలు దిగుతారు, పోస్టులు చేస్తారు, లేకపోతే పర్సనల్గా దాచుకుంటారు ఇద్దరు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఏదో మూమెంట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవడి దారిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఫ్యూచర్లో ఆ పోస్టులు పెట్టినప్పుడు నీ భర్త తరపోలు చూడటమా, లేకపోతే నీ భర్త చూడటమో నీ భార్య చూడటమో ఏదో ఒకటి జరిగి గొడవలయ్యి ఆ లేనిపోని అనుమానాలు క్రియేట్ అయ్యి అక్కడి నుంచి డివోర్సులు దాకా వెళ్ళటం. కానీ లేదు అంటే ఫిజికల్ అబ్యూజ్ చేస్తూ నిన్ను నా దగ్గరికి వచ్చిన ఒక 2 కేసెస్లో ఏంటంటే వెన్ దే ఆర్ పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నారని హెరాస్ చేస్తారు. వదలడు, కాలేజీలో ఉన్నవి చూపిస్తూ వదిలేది లేదు, ఉంచుకునే నార్సిస్టిక్ పర్సనాలిటీ. నువ్వు కదా ఛాన్స్ ఇచ్చావు. ఇప్పుడు ఈ షో ఎందుకు? ఇది వరకు నీ మనసులో జ్ఞాపకాలు దాచుకునేవాళ్ళు, లేకపోతే డైరీలలో రాసేవాళ్ళు, ఎవడో ఒక కంటపడి పడితే డైరీలో ఏమైనా రాసేది. నువ్వు మొబైల్లో దాచుకుంటే ఆ మొబైల్లోది ఇవాళ మొత్తం ప్రపంచం చేతులు ఉన్నట్టే. నువ్వు డిలీట్ చేసిన చాట్ హిస్టరీ నో బాస్, అది ఆల్రెడీ ఒక రికార్డులో ఉంది. అది ఆల్రెడీ ఎవ్వరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయొచ్చు. సో నువ్వు అలా కాకుండా ఇంకా నువ్వే నీ పోస్టులలోనే పెడితే ఏం జరుగుతుంది? ఇది వీడెవడో చేశాడా చేయలేదా, భార్య భర్త వదిలేయండి, వీడికే ఎప్పుడో మళ్ళీ నువ్వు గుర్తుకొస్తావు. ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది, దీన్ని మళ్ళా చూపిస్తా. ఇదో పర్సనాలిటీ, సైకో పర్సనాలిటీ, సాడిస్టిక్ ఉంటే మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు.
అయితే మనీ ఇవ్వమంటాడు నీ భర్తకు చూపిస్తా అని, లేదు అని అంటే నిన్ను మళ్ళా రా చెప్తాడు. ఏంటిది? ఇలా లేవు అని చెప్పండి ఎవరైనా ఒకరు. చాలా కేసెస్ మనమే చూస్తున్నాం రెగ్యులర్ గా. దట్స్ వై వీఆర్ టేకింగ్ దిస్. మీకు ఎందుకు చెప్తున్నాము అంటే అమ్మాయిలకి బీ కేర్ఫుల్. మీకు మీరు గొయ్యి తవ్వుకోకండి. మీరు అన్నట్టు మూమెంటరీ ప్లెజర్ కోసం చూస్తే లైఫ్ టైం ప్రెషర్ ని మీరు మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నారు. కొని కాదు, 3-4 ఏళ్ళు కోర్సు చేసి కొనుక్కుంటున్నారు. మిమ్మల్ని కోర్సులు చేసి చదువుకొని జీవితంలో పైకి పోయి జీవితాన్ని ఉద్ధరించండి. యూ బికమ్ ఇండిపెండెంట్. వన్స్ యూ బికమ్ ఇండిపెండెంట్ నిన్ను ఎవడు వాడడు, నువ్వు వాడచ్చు. ఏంటి, నువ్వు రియల్గా ప్రేమ చేస్తా అంటే మాత్రమే నా దగ్గరికి రా. నేను ఎకనామికల్గా వీక్ లేను, ఎమోషనల్గా వీక్ లేను, మెంటల్గా వీక్ లేను. బాస్ ఐ వాంట్. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ఒక ఆడదానికి మగవాడు, మగవాడికి ఆడది కంపల్సరీ కావాలి. కాబట్టికే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడమా లేకపోతే రిలేషన్ షేర్ చేసుకోవడమా ఉంటుందిగా. నిజాయితీతో రా బాస్, వీటి కోసం నన్ను వాడుకొని వదిలేస్తా అంటే సారీ అని చెప్పే స్టేజ్కి రావాలి. కానీ అమ్మాయిలు కూడా బరితెగించారు మేడం అని ఎవరిని పలకరించి ఉషా అసలు పుని మనం కాంట్రడిక్ట్ చేద్దాము, గొడవ పెట్టుకుందాము, వాదిద్దామని నోరు రావట్లేదు. ఏ గల్లీలోకి వెళ్ళి హాస్టల్స్ చూసినా మూతికి ఇది కట్టుకొని అయ్యో మేము మ్యారథాన్ కి జనరల్ గా రన్నింగ్ కి వెళ్తుంటాం కదా, మేము రోడ్లంతా చెయ్యొద్దు అని చెప్పేసి, బికాజ్ రోడ్లంతా కష్టం అవుతుందని బయట లోపలికి చేస్తుంటాం. అక్కడ మా ఇంటి వైపు ఒక పార్క్ ఉంది. సో మీరు అన్నట్టు ఏ గల్లీలోకి పోరా, 6-7:30 మార్నింగే కదా, అమ్మాయి అబ్బాయి ఇక్కడ ఇది ఇట్లా కట్టుకొని అక్కడ ఒకటి గంటలు అంటే లిటరలీ మేము ఒక 10-14 కిలోమీటర్స్ ఎన్నో రౌండ్ చేస్తుంటే వాళ్ళు సిగ్గుపడరు. అయ్యో స్వేర్ వీళ్ళేంటి మనమేమన్నా వీళ్ళను ఏమంటారు స్టాకింగ్ చేస్తున్నాం అనుకుంటారా అని మనం సిగ్గుపడాల్సిందే. గానీ సిగ్గు ఎగ్గు అయితే లేదురా. అసలు తల్లిదండ్రి బంధం లేనోళ్ళు, సొసైటీ భయం లేనోళ్ళు ఇంకేం భయపడతారు. ఆ తర్వాత ఫ్యూచర్ ఏంటి? నువ్వు వచ్చింది ఎందుకు? చదువుకోవడానికి కదా. ఏంటంటే అసలు పేరెంట్స్ ఎలా నెగ్లెక్ట్ చేస్తారంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ లో పెట్టేస్తారు, ఫ్లైట్ మోడ్లలో పెట్టేస్తారు, అర్ధరాత్రుల్లో హాస్టల్లో పడుకున్నామని చెప్తారు. ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తారు పేరెంట్స్? ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే ఉషా, దీంట్లో US కి పంపించొద్దు అనేవాళ్ళు. US కి పంపిస్తే పిల్లలు పాడైపోతున్నారు, అక్కడ ఒక్కొక్క రూమ్లోనే ఉంటున్నారంట, లివిన్ లాగా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే రూమ్ ఒక పెంట్ హౌస్లో ఉంటున్నారంట. అమెరికా దాకా ఒక్కర్లే, అమీర్పేట పోతే చాలు. అమెరికా దాకా ఎక్కడికి పోతున్నారు మీరు పిచ్చి మొహాలు? ఇక్కడ హాస్టల్లో ఉన్నట్టే కానీ మళ్ళా రూములు తీసుకొని ఎవరితో ఉంటున్నారు, ఏముంటున్నారు? ఖచ్చితంగా నేను డిగ్రేడ్ చేసి మాట్లాడట్లేదు. తల్లిదండ్రులకు తెలియని ఒక నిజాలు తెలిసినా నోరు మూసుకొని ఉండాల్సిన నిజాలు ఉంటున్న తరుణము, తెలుసుకొని గుండెలు పగలగొట్టుకుంటున్న తరుణము. ఒకవేళ ఆపి తీసుకొచ్చుకుంటే ఇంట్లో రణరంగాలు, యుద్ధాలు చేసేసి బయటికి వెళ్ళిపోతాము అనే స్టేజ్లు భయపెట్టిన తర్వాత ఎవడేం చేస్తాడు చెప్పండి? సో ఈ స్టేజ్లో వెళ్తూ వాళ్ళ ప్లెజర్స్, వాళ్ళ సుఖాల కోసము ఓపెన్ అప్ చేసుకొని వేరే రకంగా కూడా వెళ్ళిపోయి మనీ సంపాదించుకొని వాళ్ళ స్టైళ్ళకి, సరదాలకు, లగ్జరీస్గా వాడుకుంటూ ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఒక పెళ్లి చేసుకొని ఒక పిల్లల్ని కని ఎలా పోషిస్తారు? రేపు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు? తలదించుకోవాల్సిన పరిస్థితి. చాలా బాధేస్తుందమ్మా. మీకు అర్థం కావట్లేదు. ఈ క్షణంలో చాలా బాగా డీల్ చేస్తున్నాను నేను. చాలా స్మార్ట్, చాలా హుషారు, చాలా మోడర్న్, చాలా తెలివి కల్లదాన్ని అని ఎవరైతే అనుకుంటున్నారో రేపొద్దున మీ కాళ్ళకు బీడీలు పడ్డంత, నువ్వు మానసిక క్షోభ అనుభవించేంత ఎవరు అనుభవించరు. సో కాబట్టికే మీరు అసలు పేరెంట్స్తో వదిలేయండి. పేరెంట్స్ ఎన్ని రోజులు వస్తారా? ఒక 20 years, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఒక 20-24 అట్లా ఉంటారు. ఒక 5 ఏళ్ళో 4 ఏళ్ళో మీతో ఉంటారు. ఆ తర్వాత మీ జీవితాన్ని వాళ్ళు ఇచ్చి ఏదైనా మళ్ళీ బాధపడుతూ ఉంటారు. పక్కన పెడితే నువ్వు మాత్రమే అనుభవించాలి. మంచైనా చదువుకొని నువ్వే లీడ్ చేయాలి, చెడైనా నువ్వే లీడ్ చేయాలి. టేక్ ద చార్జ్ ఆఫ్ లైఫ్. బట్ ఎక్కడేం చేస్తారు తెలుసా? సంబంధాలు లేకపోతే వీళ్ళు మంచిగా ఎవరైనా వీళ్ళు పెళ్ళైనాక మీరే చేసిండ్రు అంటే వీళ్ళు గనక టాప్ ఎండ్లో ఉంటే టాప్ ఎండ్ వాళ్ళే దొరుకుతారు కదా, అవునా లేదా? సో వీళ్ళు అత్యవసర మార్కులతో పాస్ అయితే నీకు తగ్గట్టు దాంతకు తగ్గ బొంతనే దొరుకుతారు కదా. దానికి మళ్ళా కంప్లైంట్ ఎవరి మీద వేస్తారు? పేరెంట్స్ మీద. సో టేక్ ద చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్తాను నేను. డోంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. యు బీ రెడీ ఫర్ దట్.
మీరు ఇప్పుడు నేను చెప్పిన ఒక 2-3 పాయింట్స్ మాత్రం మీ జీవితంలో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, బట్ అమ్మాయిలకు ఆబ్వియస్లీ మనం స్పెసిఫిక్గా చెప్పే ఒక కల్చర్ నుంచి వచ్చిన మనం ఇండియన్స్ కాబట్టికే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. మీకు జరగరాని సంఘటనలు మీరు జరగవులే, మాకెందుకు జరుగుతాయిలే అని అనుకున్న ప్రతి ఒక్కరిలో ఆ రోజు అక్కడ శంషాబాద్ దగ్గర ఒక అమ్మాయి ఉత్తగా నించుంటే అమ్మాయిని తీసుకెళ్లి లారీ వాళ్ళు ఎంత భయంకరంగా రేప్ చేసి చంపారో మీకు తెలుసు. ఆ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు నాకు 11ంటికి ఎవడైనా ఇలా చేస్తాడో అనుకుందా, నాకేమవుతుందిలే అని టీవీఎస్ వేసుకొని వచ్చింది తల్లిదండ్రితో, చిన్న పని ఉంది అని ఫిజియోథెరపిస్టో ఎవరో. అది ప్రతి వాళ్ళకి అయ్యే ముందు నాకేంటిలే, నాకేం అవ్వదులే, నేనెప్పుడు తప్పించుకుంటానులే అనే ఉద్దేశంతో బయటికి వెళ్తాం. యాక్సిడెంట్ అయ్యేవాడు నాకు యాక్సిడెంట్ అవుతుందని వస్తాడా, నేను జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వస్తాను వస్తాడు, ఆ క్షణంలో అవుతుంది. సో యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యూచర్ లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ బిహేవియర్ ఓన్లీ. సో నీ చేతిలో ఉన్నది మాత్రమే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీ చేతిలో ఉన్నదాన్నే బజార్లో పెట్టేసి నువ్వు వేలం వేసేసి నువ్వు నా ప్రాపర్టీ అంత పోయింది అని అంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడు. తల్లిదండ్రులను మాత్రం భలే ఆశగా చీట్ చేస్తున్నారు. తల్లిని తండ్రిని చీట్ చేసిన తర్వాత నువ్వు సక్సెస్ ఎత్తుక్కుంటే ఏ థియరీ ఫాలోగా ఏది ఫాలోగా ఆ థియరీ ఎప్పుడు ఫెయిలే అవుతుంది, అందులో డౌట్ లేదు. సో కాబట్టి మీ జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. తల్లిదండ్రులను గౌరవించినట్టయితే మీ సక్సెస్కి డోకా ఉండదు. మిమ్మల్ని మీరు చీట్ చేసుకున్నట్టయితే గనక జీవితం ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తుంది. నో వర్డ్స్ రేస్త గారు, చాలా మందికి ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.